బీజేపీ పార్టీ ఇక్కడ గ్యాదరింగ్ చేస్తుంది అండ్ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తున్నారు. ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగుపడుతుందా? చెయ్యకుంటే బాగుపడుతుందా అన్న? ఇప్పుడు ఇప్పుడు చేస్తే బాగుపడుతుందా అని చెప్పేసి ఆయన ఉంచుతామా? ఇప్పుడు రాష్ట్రంలో అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి కూడా దిగాల్సిందే ఇంత రకంగా జరిగితే. ఇప్పుడు ఆయన చేస్తారా చేయరా అన్నది కాదు, ప్రెషర్ వాళ్ళ మీద ఉంది, అది ఎట్లయినా చూసుకోవచ్చు. కానీ వీ హావ్ టు ఫోకస్ డెఫినెట్లీ మీరు అన్నది అదొక్కటే ఎందుకు అడుగుతున్నారు, ఎందుకంటే అది జనాల్ని ఆకర్షించుకుంటది. అది మెయిన్ పాయింట్, ఇమీడియట్ గా జరగాల్సింది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇమీడియట్ రిజల్యూషన్ ఏంది, ఆయన ఫస్ట్ దిగాల, వాళ్ళకి భయం పుట్టాలా. అవినీతి చేసే ముందు, దౌర్జన్యం చేసే ముందు, అరే నెక్స్ట్ టైం ఏమైనా చేస్తుంటే మళ్ళా నన్ను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, బాగోదులే అని చెప్పేసి వాళ్ళు కొంచెం వాళ్ళకి బుద్ధి రావాలా. ఎట్లైనా వాళ్ళకి తత్వం అదే కదా. కానీ ఆ మురికిలా ఒక చెత్తలో ఒక పురుగులాగా ఉన్నాడు ఆయన. ఆ పురుగుకి కారణం చెత్తనే. సో సిస్టమ్ మారాలా, కానీ ఒకటే రోజులో మారిపోదు. ఆబ్వియస్లీ దాన్ని మనమే మార్చుకోవాలా మెల్లమెల్లగా. ఈ ఆవేదన తీసుకొని దీన్ని మనందరం కలిసి, ఇప్పుడు నేను సీజేపీలో పార్ట్ కాదు, మీరు సీజేపీలో పార్ట్ కాదు, ఈయన సీజేపీలో పార్ట్ కాదు, మన ఎవరికి మెంబర్షిప్ కార్డులు లేవు, కానీ మనం వచ్చింది వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి. సో మనం అంతా అయినవే, మనందరం సీజేపీయే. సో ఒక అట్లా మంచి అందరిని కలుపుకుంటూ పోతున్నాం కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఒక మంచి ప్లాన్ వేసి, మాకు ఎగ్జాక్ట్లీ ఒక బాడీ కావాలి, ఆ బాడీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఏమైతే హిస్టరీలోంచి ఎరేజ్ చేస్తున్నారు, ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అరేంజ్ చేస్తారు, ముస్లిం ఇన్వేజన్స్ అని రాస్తున్నారు. ఎవరైతే ముస్లిం రాజుల్లో ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళ గురించి రాయారు. ఏదైతే గుజరాత్ 2002 రైట్స్ ఉన్నాయో వాటి గురించి తీసేశారు. సో వాళ్ళకి అనుకూలంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అవేం నేర్చుకోకుండా పుట్టాలని చెప్పేసి అన్ని దేశాలు చేస్తాయి. స్కూలింగ్ లో ఇవన్నీ మార్పులు చేర్పులు చేసి బీజేపీ చాలా మంచి పార్టీ అన్నట్టు ఎట్లా చేపిస్తారు. అవన్నీ మనం బయట నేర్చుకోవాలి. ఆ బయట నేర్చుకునే అవసరం లేకుండా ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ లో మంచి పైసలు ఇచ్చి లక్షలు ఇచ్చే కాలేజీల్లో ఎట్లా నేర్పిస్తారో అట్లనే ప్రభుత్వ కళాశాలలో కూడా నేర్పించాలి. ఎందుకు నేర్పించద్దు? లక్షలు కడుతున్నాం, పైసలు కడుతున్నాం, ఏమైతున్నాయి? అది అడగాల. ఇప్పుడు ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఎవరైతే లీక్ చేసిన అధికారులు ఉంటారో వాళ్ళు ఇంకా అట్లనే ఉంటారు. ఫస్ట్ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంటే ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ మీద టార్గెట్ చేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎట్ ఏ టైం తీసేయాలనే స్లోగన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారని నా ప్రశ్న. సార్ ఇది చాలా ఆకస్మికంగా పుట్టుకొచ్చిన ఒక ఆందోళన కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే టైం లేకపోతుండొచ్చు. కానీ మనం అక్కడ ఆగిపోతాం అనుకునే చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆగిపోవచ్చు, కానీ ఇప్పుడు మనం కూడా చేరినాం కదా, మనం ఆగుతామా? మీరైతే తప్పకుండా ఆగారు. మీరు అడిగే క్వశ్చన్ ఫైర్ ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరైతే ఆగారు, నేను కూడా ఆగా. అప్పుడు ఎందుకు జరగకుండా ఉంటది? ఫస్ట్ అయితే పెద్ద తలకాయ పడనియండి, చిన్న తలకాయని కూడా చూసుకుందాము. ఆయన పైనుండి చూస్తున్నందుకే కదా ఆయనకు సంబంధం లేకుండా జరిగిందని ఏమన్నా చెప్పొచ్చు, కానీ బాధ్యత ఆయనదే. ఇప్పుడు స్కూల్లో ఏమైనా జరిగితే ప్రిన్సిపల్ అన్నారా, పిల్లలు ఏమనంటే తల్లిదండ్రులు అన్నారా? వాళ్ళకి పనిష్మెంట్ ఎట్లయినా వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరు ఎట్లయినా ఉండరు. కానీ ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్న పవర్ లో ఉన్న పెద్ద మనిషిని దించాలి. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయి, దానికి కూడా మళ్ళీ సెటప్ చేస్తాడు. మళ్ళీ నీట్ క్యాన్సిల్ చేసారు. ఫస్ట్ ఆయన తోటి ఏమంటారు కుళ్ళు కంపు తగ్గుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర కూరగాయలు ఉన్నాయి, ఒక 4 కుళ్ళినాయి అంటే ఫస్ట్ కుళ్ళినవి తీయాలి. ఇది అదే పని.